కౌరవులతో భయంకరమైన యుద్ధం గెలిచి రాజ్యానికి బయలుదేరుతున్నప్పుడు అర్జునుడు తన దగ్గరున్న అస్త్రాలని జమ్మి చెట్టులో దాచిపెడతాడు. విరణాల వేషానికి తిరిగి మారి ఉత్తరుడితో తిరిగి బయలుదేరతాడు రాజ్యానికి. అప్పుడు విరాట రాజు తన కుమారుడైన ఉత్తరుడు కౌరవులతో యుద్ధం చేసి గెలిచాడని ఆనందపడుతుంటాడు. పక్కనే కనక వేషంలో ఉన్న యుధిష్ఠిరుడికి అసలైన నిజం తెలుసు. ఆ గెలుపుకి కారణం ఉత్తరుడు కాదు అర్జునుడు అనేసి. ఎవరైతే విరణాల వేషంలో ఉన్నారో వారే ఈ గెలుపుకి కారణం అనేసి. అయితే యుధిష్ఠిరుడు విరాట రాజుతో ఇలా అంటాడు, ఉత్తరుడు నిజానికి అదృష్టవంతుడు. ఎందుకంటే విరణాల వంటి యుద్ధం చేసేవారు లభించినందుకు. మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణ మరియు కృపాచార్యులు వంటి యోధులతో యుద్ధం చేసేవారు ఉన్నందుకు అనేసి. ఆ మాటలు విన్న విరాట రాజుకి వెంటనే కోపం వచ్చింది. నా కుమారుడు యుద్ధం చేసి గెలిచిన కీర్తిని విరణాలకిస్తున్నావా? నేను నీకు చాలాసార్లు హెచ్చరించాను విరణాలని పొగడకు అనేసి. కానీ యుధిష్ఠిరుడు విరణాల గురించి చెప్పేసరికి కోపంతో ఉన్న విరాట రాజు ఒక్కసారిగా పాచికలు యుధిష్ఠిరుడు వైపు విసిరేస్తాడు. ఆ పాచికలు వెళ్లి యుధిష్ఠిరుడి ముఖం పైన గాయపరుస్తుంది. తాకిన చోటు నుంచి రక్తం కారుతుంది. అప్పటికి యుద్ధం నుంచి ఒక్కసారిగా ఉత్తరుడు మరియు విరణాల వచ్చినట్టు ఒక సైనికుడు తెలియజేస్తాడు. ఆనందంలో ఉన్న విరాట రాజు వారిని వెంటనే పిలవండి అని అంటాడు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం ఉత్తరుడిని ఒక్కడినే పిలవండి, విరణాలని వద్దు అని మెల్లిగా సైనికుడికి తెలియజేస్తాడు. ఎందుకంటే విరణాలుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, యుద్ధభూమి వెలుపల ఎవరైనా నన్ను గాయపరిచినా లేదా నా రక్తం చిందించిన విరణాలుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టడు. ఒకవేళ నన్ను ఈ పరిస్థితిలో చూస్తే కోపంతో ఆ వీరుడు విరాట రాజుని, అతని మంత్రులను, సైనికులను, గుర్రాలను అన్నింటినీ చంపేస్తాడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.